అసలు లోటస్ టెంపుల్ లోపల ఏముంది, ఎందుకంత ఫేమస్ అయింది అనే విషయాలు తెలుసుకున్నప్పుడు నాకైతే దిమ్మ తిరిగింది. లోటస్ టెంపుల్ కట్టడానికి అయిన ఖర్చు అప్పట్లోనే 91 crores 15 lakhs అయింది. లోటస్ టెంపుల్ కన్స్ట్రక్షన్ 1986 నవంబర్ 13th కంప్లీట్ అయింది. 1986 డిసెంబర్ 24th ఓపెన్ చేశారు. లోటస్ టెంపుల్ తాలూకు హైట్ అయితే 34 meters, అలాగే 2500 పీపుల్ కెపాసిటీ ఉంది. కాలిఫోర్నియాకి చెందిన ఫరీబోర్డ్ షబా అనే అతను లోటస్ టెంపుల్ కి ఆర్కిటెక్ట్ గా ఉన్నారు. ఈ టెంపుల్ కి ల్యాండ్ కొనడానికి ఎక్కువగా ఫండ్స్ డొనేట్ చేసింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. హైదరాబాద్ కి చెందిన అర్దిర్షీర్ రొస్తాంపూర్ అనే అతను, పాకిస్తాన్ కి చెందిన అతనైతే ఎంటైర్ మనీ సేవింగ్స్ మొత్తం ఈ టెంపుల్ కి ఇచ్చేశారు. నిజంగా చాలా గ్రేట్. జనవరి 1st 1987 పబ్లిక్ కి ఓపెన్ చేసిన రోజున 10,000 కంటే ఎక్కువ మంది సందర్శించారంట. నిజంగా షాకింగ్ అది. ఈ లోటస్ టెంపుల్ నిర్మించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్ని మతాల ప్రజలు ఒక చోటకు వచ్చి ప్రే చేయడానికి, అలాగే ఆల్ ఆర్ ఈక్వల్ అని బహాయి వాళ్ళ మెయిన్ ఉద్దేశం. రిలీజియన్, క్యాస్ట్, జెండర్ తో సంబంధం లేకుండా ఎవరైనా లోటస్ టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ లో దేవుడి విగ్రహం ఏమి ఉండదు. మనం పీస్ఫుల్ గా కూర్చొని సైలెంట్ గా మెడిటేషన్ చేసుకోవడమే. 200 మంది ఉన్న ఒక దగ్గర చాలా పీస్ఫుల్ గా పిన్ డ్రాప్ సైలెంట్ గా మెయింటైన్ చేస్తారు. ఈ లోటస్ టెంపుల్ తాలూకు ఇంకొక మోటో ఏంటంటే టెంపుల్ లో ఎక్కడ కూడా పిక్చర్స్ కానీ, స్టాచ్యూస్ కానీ, దేవుడి ఫోటోస్ కూడా ఉండకూడదని రూల్ అంట. ఎందుకు అలా చేశారో పెద్ద హిస్టరీ ఉంది. మీకు కానీ తెలిస్తే కామెంట్